హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజూస్ వరల్డ్ 369. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక ఈరోజు వీడియో ఏంటో మీకు ఆల్రెడీ అర్థమైపోయింది కదా. మీలో ఎంతమందికి ఇప్పుడు బిర్యానీ ఇష్టమా, అలాగే మన అమ్మ చేతి బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను చేస్తున్న బిర్యానీని మీరు చూస్తూ, నేను చెప్తున్న బిర్యానీ గురించి వింటూ వీడియోనైతే ఫాలో అయిపోండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఒక్క లైక్ అయితే ఇచ్చేసేయండి. నేను చేసిన బిర్యానీ మీరు చూస్తూ ఉండండి. మా మమ్మీ చేసిన బిర్యానీ అయితే అబ్బా, మాటలు లేవు, మాట్లాడుకోవడాలే లేవు, ఇంకెందుకైతే చెప్పడం అనుకోవచ్చు. చాలా సింపుల్గా చేసేది, కానీ టేస్ట్ చూస్తే అద్భుతంగా ఉండేది. ఆ ప్రాసెస్ అయితే 2 నిమిషాల్లో చెప్పేస్తాను. జస్ట్ మనకి చికెన్ అయితే జస్ట్ సాల్ట్ వేసి, వాటర్ వేసి బాయిల్ చేసి, తర్వాత దాంట్లో మసాలా ఐటమ్స్ అన్నీ వేసి, కానీ ఎక్కువసేపు బాయిల్ చేయటం, ఫ్రై చేయటం, అది ఎంత టైం కుక్ చేయాలి అన్న ఐడియా తెలిస్తే మాత్రం మనం ఎలా కుక్ చేసినా కూడా ఆ టైమింగ్ వల్లే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చాలా బాగుండేది అసలు. ఆ బిర్యానీ ఎప్పుడు వైట్ కలర్లోనే ఉండేది, కానీ ఇప్పుడు నేను చేస్తున్న బిర్యానీ చూడండి ఎన్ని కలర్స్ ఉంటుందో. ఆ టేస్ట్ కూడా, ఎంత క్వాంటిటీ మసాలాలు వేయాలి అవన్నీ కూడాను పెద్దవాళ్ళకి బాగా తెలుస్తాయి కదా. అలాగే మనలో ఎంతమంది 90s కిడ్స్ ఉన్నారు, మీ మదర్ చేసిన బిర్యానీ చిన్నప్పుడు మీరు ఎలా తినేవాళ్ళు అవన్నీ కూడా కామెంట్ చేయండి, కామెంట్ సెక్షన్లో మాట్లాడుకుందాం. చాలా సింపుల్గానే చేసేది, కానీ అంత టేస్ట్ ఎలా ఉండేదో ఇప్పటికీ నాకు అర్థం కాదు. నేను ఎంత ట్రై చేసినా కూడా ఆ టేస్ట్ని అయితే నేను ఎప్పటికీ కుక్ చేయలేనేమో. మీలో ఎంతమంది టేప్ రికార్డర్ని చూసుంటారు? ఆ టేప్ రికార్డులో ఎఫ్ఎం ఎంతమంది విన్నారు? 93.5 అని చెప్పి ఎంతమంది అందులో వచ్చిన సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్ అలాంటివన్నీ అసలు ఆ మెమోరీస్ అన్నీ ఒక్కసారి గుర్తు చేసుకున్నట్టు కూడా ఉంటుంది. కామెంట్ అయితే చేయండి. అసలు అమృతం సీరియల్ని ఎంతమంది చూశారు? పంచతంత్రం సీరియల్ని ఎంతమంది చూశారు? చెప్తుంటేనే అది అలా గుర్తొస్తూ ఉంటే ఆ రోజులే వేరాగాలు అని చెప్పి అలాగే మీరు కూడా ఒక్కసారి ఉండేది. మీ నాకు గుర్తున్నంత వరకు చేసుకున్నట్టు ఉంటుంది. అలాగే మనకు కూడా కామెంట్ చేస్తే మీరు చెప్పండి. అందరం కూడా ఇక్కడ నేను న్యాచురల్ కలర్ అనేది యూజ్ చేసా. అది ఏంటి అంటే జస్ట్ నేను నెయ్యిలో లైట్గా పసుపు వేసి కొంచెం హీట్ చేసి ఎంతమంది ఫుడ్ కలర్ యూజ్ చేశారు. అందులో మీరు స్ట్రెచ్చర్ అనేది 93.5 ఎఫ్ఎం ఎంతమంది విన్నారు? ఇవన్నీ కూడా కామెంట్ అయితే చేయండి. ఫుల్ వీడియో చూస్తూ ఉంటే ఎక్కడ అలాగే అమృతం సీరియల్ ఎంతమంది చూసేవారు? కూడా నేను కూడా మంచిగా రోజు రాత్రి 8:30కి లేదంటే ఆదివారం అమ్మలు చేసిన టేస్ట్ మన నాలుగుకి అలవాటు పడిపోయి మనం ఎంత బాగా కుక్ చేసినా కూడా మా అమ్మ ఇంకా బాగా చేస్తుంది అన్న ఫీలింగ్ అనేది ఉంటుంది కదా. ఇప్పుడు నేను వేస్తున్నది అదే. న్యాచురల్గా మనకి ఫుడ్ కలర్ లేనప్పుడు ఇంట్లోనే ఇలా అయితే చేయండి. ఫుడ్ కలర్స్ ఎక్కువ యూజ్ చేయకుండా ఇలా ప్రిపేర్ చేసుకోండి. మంచి హోటల్ స్టైల్, మీకు హోటల్లో తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ గుడ్ ఫీల్ వస్తుంది. ఎట్లా నేను చూపిస్తున్నట్టుగా మీరు నా వీడియోని ఫాలో అయిపోతే సూపర్గా ఉంటుంది బిర్యానీ. వచ్చేసి గ్రేవీ బిర్యానీ అనమాట. చాలా ఈజీగా కుక్ చేయొచ్చు, పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం ఉండదు కూడాను. అలాగే కాయిన్ బాక్స్ ఫోన్స్ ఎంతమంది యూజ్ చేశారు? అలాగే పావలా, రూపాయి ఎంతమందికి తెలుసు? అలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి కదా మన మెమొరీస్. మీకు కూడా ఏమైనా గుర్తొచ్చినా, మీ మెమొరీస్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ నేను చేస్తున్నది ఏంటంటే, ఆవిరి అనేది బయటికి రాకుండా ఉండటం కోసం నేను ఒక టూత్పిక్ అనేది పెడుతున్నా. కాకపోతే అక్కడ టూత్పిక్ అవ్వదని చెప్పి వేరొక వే కూడా ఆలోచించి ఫైనల్గా నేను ఫిట్ చేసింది ఒక గ్లాస్ అనమాట. నా బిర్యానీ చూసారా ఎలా ఉందో? మీరు కామెంట్ అయితే చేయండి. బిర్యానీ కలర్ ఎలా ఉంది, బిర్యానీ ఎలా కుక్ అయింది, అవన్నీ కూడా మీకు అర్థమవుతుంది కదా వీడియోలో. సో కామెంట్ అయితే చేయండి.
మీరు కూడా చాలా సింపుల్గా కుక్ చేసుకోండి. ఏం కాదు, చాలా సింపుల్. 2 నిమిషాల్లో చెప్పేస్తాను. ఈ బిర్యానీ గురించి కూడా వినేసేయండి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. మంచి మెజర్‌మెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. ఆ కలర్ చూసారా? నేను టర్మరిక్ వేసిన కలర్ చూసారా ఎలా కనిపిస్తుందో? హెల్త్‌కి కూడా మంచిది ఇలాంటివి మనం న్యాచురల్‌గా యూజ్ చేయటం వల్ల. నేను చాలా సింపుల్గా చెప్పేస్తాను. 2 నిమిషాలు వినండి చాలు. ముందుగా ఆనియన్స్ అనేవి స్లైసెస్లో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే మసాలా ఐటమ్స్ కూడా వేసుకొని బాగా వేగిన తర్వాత చికెన్ వేసి బాయిల్ చేయాలి. చికెన్ బాగా బాయిల్ అయ్యి అది కుక్ అయింది అని అనిపించాక మనం వేరొక పాన్లోనేమో జస్ట్ వాటర్, ఓన్లీ మసాలా ఐటమ్స్ వేసి బాగా మరిగించుకొని అందులో ఉప్పు, కొంచెం ఆయిల్, అలాగే ఒక పేడు నిమ్మకాయ పిండుకొని రైస్ బాయిల్ చేసి ఒక 80%, 90% వరకు మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఆ రైస్ని తీసుకొచ్చి మనం చికెన్ ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచిన చికెన్లో ఈ రైస్ని వేసి మనం ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. చూసారా ఎంత గ్రేవీగా ఉందో? నేను ఎందుకు మీకు అలా దగ్గర నుంచి చూపిస్తున్నాను అంటే, చూసారా గ్రేవీతో బిర్యానీ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేయొచ్చు. మీరు కూడా కుక్ చేస్తే టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందం కదా. మా చిన్న అమ్మాయికి ఎప్పుడు ఐస్ ముక్కలతో మంచి ఆనందం అనమాట. చిన్న విరామం, చిటికెలో వచ్చేస్తా. ఈలోగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసేయండి.